గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం 7వ తరగతికి చెందినటువంటి రెండవ పాఠ్యాంశమైన మాయా కమ్మలి పాఠం గురించి తెలుసుకుందాం. మాయా కమ్మలి, కమ్మలి అంటే గొంగలి, మాయా కమ్మలి అంటే మాయ చేసేటువంటి గొంగలి. వినడం, ఆలోచించి మాట్లాడడం. చూడండి, ఇక్కడ ఒక బామ్మ చుట్టూ ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టుకుని కథ చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ఏం కథ చెబుతుంది అనేది కూడా అక్కడ మీకు చిత్రంలో ఇవ్వబడింది. వేటగాడు పావురం. మీరు చిన్నప్పుడే విని ఉంటారు కదా, పావురము చీమ వేటగాడు కథ. బామ్మ చెప్తున్నటువంటి కథ పిల్లలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. చిత్రం ద్వారా మీరేం గమనించారో చెప్పండి. మీరు చిత్రం చూశారు కదా, ఏం గమనించారు? బామ్మ పిల్లలకు కథ చెప్తూ ఉంది. మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. మరి మీరు కూడా కథల పుస్తకాలు చదివారా? ఇంతకుముందు ఎప్పుడైనా చదివి ఉంటారు కదా. చందమామ కథలు, వేతాల కథలు, బాలమిత్ర కథలు, అదేవిధంగా బామ్మ చెప్పిన బంగారు కథలు, ఇవన్నీ కూడా మీరు పాఠశాలలో చదివే ఉంటారు. కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా? ఎందుకు ఇష్టం లేదు? కథల పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే అవి చదువుతూ ఉంటే చాలా ఆసక్తిగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాయి కదా. పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనలను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఎందుకు ఇచ్చారు మీకు ఈ పాఠము? ఈ పాఠం చదవడం ద్వారా మీరు ఏం తెలుసుకోవాలి అనేది అంటే, ఈ పాఠం అద్భుత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అంట మీకు. అదేవిధంగా ఈ కథ చదవడం ద్వారా మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా విషయాన్ని తార్కికంగా కూడా ఆలోచించగలుగుతారు. మీలో ఇంకా ఊహాశక్తి కూడా పెరుగుతూ ఉంది. ఈ పాఠము జానపద కథకు చెందినటువంటిది. మరి ఈ జానపద కథ రాసినటువంటి పాఠ్యభాగ రచయితను గురించి కూడా తెలుసుకుందామా? కలువకొలన సదానంద. కలువకొలన సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు, శివానందరాత్రి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథ మంచిది, సుసన్న మహిమలు, పరాగ భూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో ప్రధానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో 90 కథలు ఏడ్చేతలు కథాసంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కమ్మలి సంపుటి నుండి గ్రహించబడింది. ప్రస్తుతం ఈ పాఠ్యాంశము మాయా కమ్మలి సంపుటి అంట. అంటే ఈ మాయా కమ్మలి సంపుటిలో ఇంకా అనేకమైన కథలు ఉన్నాయి. అందులో మీకు ఒక కథను ఈ పాఠ్యాంశంగా ఇవ్వబడింది. మరి పాఠంలోకి వెళ్ళడం కంటే ముందుగా మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాఠంలో కొన్ని పాత్రలు అనేవి ఉన్నాయి. ఏమేమి పాత్రలు ఉన్నాయంటే, మాయా కమ్మలితో పాటు ఒక బుద్ధ యోగి ఉన్నాడు. అదేవిధంగా ఆ బుద్ధ యోగి పేరు ఆత్మానందుడు. చూడండి, పాఠంలో ఉన్నటువంటి పాత్రలు ఏమిటి అంటే, బుద్ధ యోగి పేరు వచ్చేసి ఆత్మానందుడు, అదేవిధంగా మాయా కమ్మలి, తర్వాత ముసలి బిచ్చగాడు, ఇంకా శోభావతి నగర రాజు అయినటువంటి చండీదత్తుడు, ఆ రాజ్యానికి చెందినటువంటి కోశాధికారి విక్రముడు, అదే రాజ్యంలో ఉన్నటువంటి రాజనర్తకి చెంచల. వీరు ప్రధానమైనటువంటి పాత్రలు ఈ కథలో. మరి ఈ కథలో ఉన్నటువంటి ఈ పాత్రల ద్వారా ఈ కథ ముందుకు సాగుతుంది. మరి కథలో పాఠంలోకి వెళ్దామా? మాయా కమ్మలి. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే బుద్ధయోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరవ పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కమ్మలి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. పూర్వం హిమాలయ పర్వతాలు తెలుసు కదా, మంచు కొండలు. అందులో ఆ మంచు కొండల్లో ఎక్కువ మంది మునీశ్వరులు, యోగులు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మానందుడు అనేటువంటి ఒక బుద్ధ యోగి, అంటే ముసలివాడైనటువంటి ఒక సన్యాసి అనుకోవచ్చు, యోగీశ్వరుడు అనుకోవచ్చు. మరి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అక్కడ ఆయన గొప్ప మహిమలు చేస్తూ ఉన్నాడని తెలిసి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఆయన చూడడానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. మరి యోగీశ్వరులకు సమస్యలు చెప్పుకోవడము, మునీశ్వరులను కలవడం అనేది ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. స్వాములు అని పేరు పెట్టుకుని ఉంటారు కదా. మరి అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి స్వాములకు తమ
సమస్యలు చెప్పుకొని పరిష్కార మార్గాలు ప్రజలు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆత్మానందుని చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఆయన ఏకాగ్రతకు భంగం కలుగుతూ ఉండేది. మరి ఆయన తపస్సు చేసుకోవాలి కదా పాపం. మరి ఆ తపస్సుకు మాటి మాటికి ప్రజలు భంగం కలిగిస్తూ ఉండడంతో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే ఆయన వద్ద ఉన్నటువంటి ఒక పాత కమ్మల మీద మంత్రజలం చల్లాడంట. అంటే మహత్తులు మహిమలు చేసేటువంటి ఒక నీరు, జలం అంటే నీరు, నీటిని చల్లి ఆ కంబలిని తాను కప్పుకునేవాడు. మరి ఆ కంబలిని కప్పుకున్నప్పుడు ఏమయ్యేది అంటే సో ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు. ఆ కంబలిలో ఎవరు ఉంటే కంబలి కనిపించదు, ఆయన కనిపించేవాడు కాదు. సో ఈ విధంగా కంబలిని కప్పుకుని ఆయన తన ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకున్నాడు. అయితే ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు యువతిని పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిలో పాత దుస్తులు అనే ఒక చిల్లర వ్యాపారి సంతకుపోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది. ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగి శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. సో ఇంకేమైంది, ఒకరోజు ఆత్మానందుడు అదే విధంగా కంబలి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటి, శిల అంటే ఒక పెద్ద రాయి అనుకోవచ్చు, కొండరాయి. మరి దాన్ని దాటుతూ కాలు జరిగిపోయిందంటే ఆ రాయికి పక్కగా పడిపోయాడు. లోయలోకి దొర్లి పడిపోవడంతో స్పృహ కోల్పోయాడు. అంటే ఇక ఈ లోకంలో లేడు. కాసేపు ఆయన మగతగా అయిపోవడంతో ఆ కంబలిని ఏం చేశారంటే ఈ కంబలి శిల యువతల పడిపోయింది. ఆత్మానందుడేమి అవతల ఉన్నటువంటి లోయలో దొర్లి పడిపోయారు. సో దానిలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ కంబలిని తిరిగి తీసుకుని తన మూటలో పెట్టుకుని సంతకు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి అంటే శోభావతి నగరంలో జరిగేటువంటి సంతకు వెళ్తూ దీన్ని ఎవరో ఒకరికి ఎంతో కొంత ధరకు అమ్ముకోవచ్చు కదా అనుకున్నాడు. అలా వెళ్ళి సంతకు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఒక ముసలి బిచ్చగాడు చలికి వణుకుతూ ఏం చేశాడు, ఆ కంబలిని కొంత ధరకు కొనుక్కున్నాడు. కొనుక్కున్న వెంటనే ఏం చేశాడు ఆ ముసలి బిచ్చగాడు అంటే వెంటనే కంబలిని కప్పుకున్నాడు. కప్పుకోవడంతో అక్కడ చూస్తూ ఉండగానే ప్రజలందరూ వెంటనే ఆ ముసలి బిచ్చగాడు కంబలి కప్పుకోవడం ఏమైపోయాడు, అదృశ్యమైపోయాడు. అంటే ఎవరికి కనిపించలేదు. అంటే ఇప్పటిదాకా కనిపించిన ఈ ముసలి బిచ్చగాడు కంబలి కప్పుకోగానే మాయమైపోయాడు అనగానే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పిచ్చుకుని ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అక్కడ పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. సో ఏమైంది, వెంటనే ఆ ముసలి బిచ్చగాడు అదృశ్యమైపోయాడు కంబలి కప్పుకోగానే అనే విషయము క్షణాల్లో రాజ్యం అంతా తెలిసిపోయింది. అయితే ఆ రాజ్యంలో దొంగతనాలు, అవినీతి కార్యకలాపాలు, గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వాటిని ఆ రాజ్యం రాజు అయినటువంటి చండీదత్తుడు ఎంతగా అదుపులో పెట్టాలనుకున్నా కూడా సాధ్యమయ్యేది కాదు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ దొంగలు దురాశపరులు ఉంటారు కదా, అంటే ఆ కంబలిని కప్పుకొని తాము ఇంకా అకృత్యాలకు పాల్పడవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ కంబలి కోసము వెతకడం మొదలు పెట్టారు. అంటే అదృశ్యకరణ అంటే ఎవరికి కనిపించకుండా మాయమయ్యేటువంటి ఒక వస్తువు. మరి ఆ మాయ వస్తువు ఏది, కంబలి. మరి ఈ కంబలి కోసము అదేవిధంగా ఆ కంబలి ఎవరి దగ్గర ఉంది, పిచ్చకాడి దగ్గర ఉంది. దానికోసము వారంతా వెతకసాగారు. ఎందుకు అంటే అది కనుక తప్పుకుంటే ఇక దొంగతనాలు ఎవరికి కనిపించకుండా యథేచ్ఛగా చేయవచ్చు కదా. ఆ కంబలి మహత్వ గురించి తెలిసినటువంటి దురాశాకరులు దొంగతనాలు ఈజీగా సులువుగా చేయవచ్చు. ఆ కంబలి కప్పుకున్నప్పుడు తాను ఎవరికి కనిపించకుండా యథేచ్ఛగా ఇక ఆకృత్యాలు కొనసాగించవచ్చు అనే ఆలోచనతో ఆ కంబలి ఎవరి దగ్గర ఉంది అంటే బిచ్చగాడి దగ్గర ఉంది. ఆ బిచ్చగాడి కోసం వెతకడం కొనసాగించారు. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి పిల్లవాడికి అడుగు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకి ఎక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుపల్లి దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబలి గురించి మాట్లాడుతున్నారు. సో కంబలి సహాయంతో ఈ ముసలి బిచ్చగాడు ఏం చేస్తున్నాడంటే అదృశ్యంగా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎవరికి కనిపించకుండా ఆ కంబలికి కప్పుకుని తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న క్రమంలో నలుగురు వ్యక్తులు
ప్రమాదం ఉంది. ఎందుకు అంటే దొంగలు వెతుకుతున్నారు, ప్రజలు తమ కమ్మలి కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇక్కడ నేను మనకు వాటికి దొరికితే ఇక నా ప్రమాదం ఉందని భావించి తన కథను వదిలిపెట్టి కదలకుండా ఉన్నాడు. అలా చప్పుడు చేయకుండా ఉండడం వల్ల వాడికి ఏమవుతుంది, అడుగు తినడం కూడా సాధ్యం కాదు. అడుగు తినాలంటే వాడు బయటికి రావాలి. కంబలి కూడా బయటికి వస్తే అన్నిటికీ దొరికిపోతాడు. మరి కంబలి కప్పుకుని ఎన్ని రోజులని అన్నం తినకుండా ఉండగలడు? సో వాడికి ఆకలి మీద దాహం ఉంటాయి కదా. సో బయటికి రాలేక కంబలి లోపల ఉండలేక చాలా ఇబ్బంది పడసాగాడు. ఇక ఇతను ఈ నగరంలో తనకి ఎక్కడ రక్షణ లేదు అని భావించి ముష్టివాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆ నగరంలో ఉన్నటువంటి ఒక పాడుబడిన దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ కూడా ఏమి ఒక నలుగురు దొంగలు ఈ కంబలి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో ఏమేమి దహదహలాడుతున్నారు అని, అది తనకు ఎందుకు పనికి రాదని రూఢి చేసుకుని మరునాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంటపడకుండా కంబలి కప్పుకుని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. సో ఇంకా కంబలి వల్ల తనకి ఎలాంటి ఉపయోగము లేదు. ఎందుకంటే కంబలి దగ్గర పెట్టుకుంటేనా కప్పుకుంటేనా తనకు ఆకలి దాంతో చచ్చిపోతారు. కమ్మలు తీసేస్తేనా దొంగలకు ఇంకా ఎవరెవరికో దొరికిపోతారు. సో తనకు ఎలాంటి ఉపయోగము లేదు అని ఖచ్చితంగా నిర్ణయం చేసుకుందని ఆ కంబలి కోసం హేమాహేమిలు అంటే గొప్ప గొప్ప వాళ్ళంతా పోటీ పడుతున్నారని వెతుకుతున్నారని తనకు నమ్మకాన్ని ఉంది అని భావించి వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే తెల్లవారగానే కంబలి కప్పుకున్నాడు. కప్పుకుని ఎవరికి కంటపడకుండా, అంటే ఒకవేళ ఎవరి కంట పడినా వెంటనే పట్టేసుకుంటారు కదా, మరి ఎవరి కంట పడకుండా రాజును చేరాలంటే కూడా భటుల సహాయం కావాలి. భటులను తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి సేనాధిపతులను అందరినీ దాటుకుని వెళ్ళాలి. మరి అది సులువు కాదు. అందుకని ఆ కంబలిని కప్పుకుని ఎవరి కంట పడకుండా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడు, రాజసభకు వెళ్ళి రాజు ముందర ఆ కంబలిని తీసేశాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం గాని లేదు. దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోరుకుని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజుని ఏకాంతంగా కలుసుకుని తన కంబలి తనకి ఇయ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజు శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. సో బిచ్చగాడు రాజు అంటే ప్రత్యక్షం అవ్వగానే ఇంకా రాజు అంతా విన్నవించేసుకుని, ప్రభు ఇది నా దగ్గర ఉంటే నాకు ప్రాణహాని ఉంది తప్ప ఎటువంటి సుఖం లేదు, శాంతి లేదు, భద్రత లేదు, కాబట్టి దీన్ని మీ వద్దనే ఉంచండి ఇచ్చేశాడు. అయితే దాన్ని రాజు పరీక్షించి దాని యొక్క మహత్తుని తెలుసుకున్నాడు. అది నిజమే, సో ఇది కనుక తప్పుకుంటే ఎవరికి కనిపించకుండా మాయమవుతున్నామని తెలుసుకుని దాన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. అయితే ఈ లోగా ఏం జరిగిందంటే శిల అవతల లోయలో పడిపోయినటువంటి ఆత్మానందుడు కోలుకుని తన కంబలి రాజు వద్ద ఉందని తెలుసుకుని రాజు దగ్గరికి చేరుకుని తన కంబలి తనకి ఇయ్యమని అడిగాడు. అయితే రాజు అందుకు అభ్యంతరం చెప్పాడు. ఇది ఇంకా రాజ శ్రేయస్సు దృష్ట్యా, అంటే రాజ్యంలోని ప్రజల సంక్షేమం దృష్ట్యా కావచ్చు, భద్రత దృష్టి ఇది నా వద్ద ఉండటమే మంచిది అని అన్నాడు. అందుకు యుద్ధ సన్యాసి ఏమంటున్నాడు చూడండి. రాజా, నేను కూడా రాజ శ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతిపరమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. మరి అందుకు ఆత్మానందుడు చెప్పేది కూడా నిజమే కదా. మరి రాజేమో ఇది నా వద్ద ఉండటం మంచిది అంటున్నాడు, కానీ ఆత్మానందుడు మాత్రం ఏం చెప్తున్నాడు, రాజా ఇది నీ వద్ద ఉండటం మంచిది కాదు. ఎందుకంటే అసాధారణమైనటువంటి శక్తులు ఉన్న వస్తువుల వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది చెడు అనేది ముందు కథలో మనకు అర్థమవుతుంది. అయితే ఈ అసాధారణ శక్తులు ఉన్న వస్తువు వల్ల పాపకార్యాలు చేయడానికి మనిషి యొక్క మనసు పురికొల్పుతుంది. అంటే మంచి పనులే కాదు చెడ్డ పనులు కూడా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీ వద్ద ఉండటం మంచిది కాదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు చాలా ఉత్తముడివి, మంచివాడివి. అయితే ఈ వస్తువు వల్ల నువ్వు భ్రష్టుడు అయిపోతావేమో అని వద్దు అని ఆత్మానందుడు చెప్పాడు. శత విధాలు చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్లిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేరుకుంది. అయితే ఎన్ని విధాలుగా, శత విధాలుగా అంటే చాలా రకాలుగా చెప్పి చూశాడట ఆత్మ
రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ కంబలి సహాయంతో కంబలిని ఉపయోగించుకొని రాజ్యంలో ఉన్నటువంటి దొంగల ముఠాలను పట్టుకున్నాడు. అంటే ఎవరికి కనిపించకుండా కంబలిని కప్పుకుని బహుశా రాత్రి సమయంలో జరిగే దొంగలను అరికట్టి ఉండవచ్చు. ఇక్కడ నేరాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అప్పుడు చండీగతుడి మనసుకి ఏమైంది, ప్రశాంతత శివ ఇంత కాలానికి ఈ కంబలి సహాయంతో రాజ్యంలో ఉన్నటువంటి దొంగల ముఠాలను అరికట్టేశాను, నేరాలు ఆగిపోయాయని సంతోషించాడు. ఒకనాడు రాజు సభా మందిరంలో రాజనర్తకి అయిన చెంచల నాట్యానికి ఆనందపరుడే నర్తకిని ఏం కావాలని అడిగాడు. చెంచల మాయా కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజు కోరింది. మరి ముచ్చుకుని రాజు నిరాకరించలేక సైన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు. రాజు సైన మందిరానికి చెంచల వచ్చి కంబలి కప్పుకుని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మబంధుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. ఒకరోజు రాజ సభా మందిరాలలో జరుగుతుంది కదా, నాట్యం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నాట్యం చేసినటువంటి ఒక రాజనర్తకి యొక్క నాట్యానికి ఎంతో సంతోషించిన రాజు ఏమన్నాడండి, నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది, మాయా కంబలిని తన వద్ద 2 రోజులు ఉంచడానికి అనుమతి అడిగింది. సో నిరాకరించడానికి రాజు మనస్సు ఇక ఒప్పుకోక సరే అని ఇచ్చేశాడు. అయితే శయన మందిరంలో ఉంది, వచ్చి తీసుకెళ్ళమని అన్నాడు. శయన మందిరం అంటే పడక గది అని చెప్పవచ్చు. ఆ పడక గదికి వచ్చినటువంటి చెంచల ఆ మాయా కంబలిని కప్పుకుని వెళ్తూ ఉంది. అయితే సాధారణంగా కంబలి కప్పుకున్నప్పుడు ఎవరికి కనిపించదు కదా, మరి రాజనర్తకి అయినటువంటి చెంచల మాయా కంబలిని కప్పుకున్నప్పుడు రాజుకు కనిపించింది. అదేమిటి ఆలోచించగలప్పుడు రాజుకు తోచింది ఏమిటి అంటే, ఆత్మానందుడు కట్టినటువంటి రక్షాబంధం అందుకు కారణమై ఉంటుందని ఆయనకు ఆలోచన వచ్చింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళగా మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీగతుడు చూశాడు. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీగతుడు సేనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకుని తన సేనాగారానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలను కత్తి తీసి విక్రముడు మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని మేలుకుని ఉన్న కంబలి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. అయితే కంబలిని కప్పుకుని వెళ్తూ ఉన్నటువంటి చెంచలను రాజు చూశాడు. చూసి ఎక్కడికి వెళ్తుందా అని కొంతవరకు గమనించాడు. అప్పుడు రాజనర్తకి చెంచల ఎక్కడికి వెళ్ళింది, తన మందిరానికి వెళ్లకుండా కోశాధికారి అయినటువంటి విక్రముడి మందిరానికి వెళ్ళింది. అది చూసినటువంటి రాజుకు చిన్న సందేహం కలిగింది. తన మందిరానికి వెళ్లకుండా నర్తకి కోశాధికారి విక్రముడి మందిరానికి ఎందుకు వెళ్ళిందా అనుకుని సరే తన యొక్క సేన మందిరానికి వచ్చి పడుకున్నాడు. అయినా అతనికి రాజుకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోవడంతో ఆలోచించసాగాడు. ఆ రాత్రి వేళ కోశాధికారి అయినటువంటి విక్రముడు ఆ యొక్క కంబలిని కప్పుకుని రాజును చంపడానికి వచ్చాడు. అయితే విక్రముడు ఏమనుకున్నాడు, నేను కంబలి కప్పుకున్నాను కాబట్టి ఎవరికి కనిపించను, రాజుకు కూడా కనిపించను, రాజు పడుకొని నిద్రపోతూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో రాజును సులువుగా చంపేయవచ్చు అని అనుకున్నాడు. మరి ఆత్మానందుడు కట్టినటువంటి రక్షాబంధం వలన కంబలి కప్పుకున్నా కూడా రాజుకు కనిపిస్తున్నారు కదా. ఆ విషయం తెలియనటువంటి విక్రముడు రాజును చంపడానికి రావడంతో విషయాన్ని గ్రహించినటువంటి రాజు వెంటనే లేచి ఏం చేశాడు, విక్రముడిని తేలికగా చంపేశాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీగతుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి మీ కంబలిని మీరే ఉంచుకోండి, దీని వల్ల మంచి ఆలోచనలతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ దీని వల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ముప్పు కలుగుతుందని చేశాడు. అయితే ఇక విక్రముడిని చంపేసిన తర్వాత ఒక భటులు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చారు, చెంచలను తీసుకుని వచ్చిన వెంటనే ఆమెను ఆ వారసులను అందరినీ బంధించారు. ఎందుకు ఈ విధంగా చేశామని అడిగినప్పుడు చెంచల ఈ విధంగా చెబుతూ ఉంది, ఒక కోశాధికారి రాజును చంపి తను రాజు అవ్వాలనుకున్నాడని, ఆ తర్వాత ఈ విధంగా కంబలి ద్వారా సహాయం చేసినందుకు నిన్ను పట్టపురాణి చేస్తాడని విక్రముడు తనతో చెప్పాడని చెంచల ఉన్న విషయం అంతా రాజుకు చెప్పడంతో ఇక ఏం చేశాడు, రాజు చెంచలను రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయంలో ఉన్నటువంటి హృదయమైనటువంటి ఆత్మానందుడి వద్దకు వెళ్ళి, స్వామి ఈ మాయా కంబలి నాకు వద్దు, ఎందుకంటే దీని వల్ల నేను మంచి చేద్దామనుకున్నాను, కానీ దీని వల్ల మనుషులు ఏమైపోయింది, స్వార్థము, నీచత్వము, ప్రాణహాని చేసేటువంటి గుణాలు
చూపించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చివేశాడు. ఆత్మానందుడు నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు. ఆ కంబలి దుష్టుల చేతికి వెళ్తుందని తెలిస్తే ఆత్మానందుడు కంబలిని వద్ద నాకు చేయమని అడిగాడు. మొదట్లో వెళ్ళి అడిగాడు కదా. అయితే అందుకు రాజు ఏమన్నాడు? రాజశ్రేష్ఠ దృష్ట్యా ఇది నా వద్ద ఉండటమే ఉత్తమం అన్నాడు. ఇక ఏమీ చేయలేక రాజు మాటలకు ఎదురు చెప్పలేక ఆయన మాటలతో ఏకీభవించి ఆ కంబలిని రాజు వద్దే ఉంచేశాడు. అంటే విషయము ఆత్మానందుడికి ముందే తెలుసు కాబట్టి ఇమ్మన్నాడు. ఇవ్వకపోవడంతో అతని చేతికి రక్షాబంధనం కట్టి వచ్చేసాడు. అయితే ఈ విషయం ఇప్పుడు అంతా అర్థమైపోయింది కదా. ఆత్మానందుడు చెప్పినట్టుగానే స్వానుభవంలోనే నీకు తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు స్వయంగా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. మరి అందువల్ల ఏం చేశాడు? ఇక చండీగఢ్లో ఆ యొక్క కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చివేసిన తర్వాత ఏమంటున్నట్టే ఈ మాయా కంబలి నీ వద్ద ఉంది అనేటువంటి భయం ప్రజల్లో ఉంటే చాలు. అంటే రాజు మాయా కంబలి ద్వారా రాజ్యంలో ఆ నేరాలు అన్ని అంతమొందించాడు కదా. ఇప్పుడు కూడా రాజు వద్దే ఉందేమో అనేటువంటి భయం వల్ల ప్రజలు ఎటువంటి పాప కార్యాలకు పాల్పడరు. ఇక అవినీతి ఘోరాలు నేరాలు ఇవి జరగదు. కాబట్టి ఈ భయం ప్రజల్లో ఉంటే చాలు అని చెప్పి ఆత్మానందుడి ఆ యొక్క మాయా కంబలి తీసుకున్నాడు. పాఠం అర్థమైంది కదా. కాబట్టి పిల్లలు మీరు కూడా ఇటువంటి చందమామ కథలు బాలమిత్ర కథలు సేకరించి వాటిని కూడా చదవండి. అటువంటి కథలు చదువుతున్నప్పుడు మీరు కూడా అద్భుతం ఆశ్చర్యం అనిపించేటువంటి విషయాలు తెలుస్తాయి. మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు రెక్కల గుర్రాలు, అదేవిధంగా మాట్లాడే చిలుకలు, తర్వాత ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక్కొక్క ప్రదేశాలు ఉన్నట్లుగా అవి నిజంగా ఉన్నాయా అని కాదు, కానీ మీలో ఉన్నటువంటి ఊహాశక్తిని మీరు కూడా ఇటువంటి కథలు కల్పించి రాయవచ్చు. మీలో ఉన్న ఊహాశక్తిని పెంచుకోవచ్చు, తార్కిక ఆలోచనలు పెంచుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా మీ పాఠశాలలో ఉన్నటువంటి గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కథల పుస్తకాలు చదవండి. చదివి అటువంటి కథలను ప్రేరణగా తీసుకుని మీరు కూడా ఇంకా మంచి మంచి కథలు రాయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష విస్మరించకుండా ఉండాలి. భాష నిత్యం ప్రవహించే సముద్రం, జీవనంగా ప్రవహించే గోదావరి. నవీన కాలం నాటి గోదావరి ఇప్పుడు ఉన్నా అందులో నీరు నిత్యం మారుతూనే ఉంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. భాష కూడా మార్పులకు గురవుతూనే ఉంటుంది. భాష నిర్మలీని మడిగా మారితే అది సజీవ భాష కాదని చెప్పాలి. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని మీరు రామూర్తి అన్నారు. ఈ గద్యాన్ని చదివారు కదా. కింద కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? ఏ భాష మాట్లాడతారు? మన ఇంట్లో అయితే మనము మన మాతృభాష అయినటువంటి తెలుగుని మాట్లాడతారు. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది? ఏమవుతుంది భాష నిత్యం? అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. నీరు ప్రవహించే ఏ విధంగా అయితే అనేక మార్పులు తిరుగుతూ ఉంటుందో భాష కూడా అనేక మార్పులకు లోనవుతుంది. భాషను ఏ నదితో పోల్చారు? జీవనదితో పోల్చారు. ఈ వచనంలోని మాటలు ఎవరన్నారు? ఈ వచనంలోని మాటలు గిడుగు రామమూర్తి గారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. తర్వాత వీటి ప్రశ్నలకు జవాబులు మీరు మీ సొంత మాటల్లో కొన్ని వాక్యాల రూపంలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మాయా కంబలి యొక్క కథ యొక్క సారాంశాన్ని కూడా మీరు సొంత మాటల్లో రాయండి. భాషాంశాలు. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇది మీరు ఇంటి పనిగా చేయాల్సి ఉంటుంది. కింది ప్రకృతి వికృతిని జతపరచండి. చూడండి, ఇక్కడ కొన్ని ప్రకృతి పదాలు ఇచ్చారు, అదేవిధంగా పక్కన కొన్ని వికృతి పదాలు కూడా ఇచ్చారు. వాటిని సరైన క్రమంలో జతపరచండి. ఆశ్చర్యము అంటే అచ్చెరువు, రాత్రి రాత్రి, రాజు రేడు, ముఖము మగము, సుఖం సుఖం. ఇది వాక్యాలలో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. మొదటిది, పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, ఆ శైలం మీద చెట్లు ఉన్నాయి, ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. చూడండి, ఇక్కడ పర్వతాలు, శైలము, గిరులు ఈ 3 పదాలు సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. రెండవది, ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుడిని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. మూడవది, రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. కరవాలం, ఖడ్గం. అదేవిధంగా ఇక్కడ మరికొన్ని సంత వాక్యాలు కూడా ఇవ్వబడ్డాయి.
మీరు నిత్యం ఉపయోగించేటువంటి పదాలు వాక్యాలలో ప్రయోగించి సొంత వాక్యాలు రాయండి. ఈ కింది వాక్యాలలో మీకు కొన్ని ఖచ్చిత పదాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎటు చదివినా ఆ పదము ఒకే విధంగా ఉంటుంది. అంటే పద భ్రమణం చెందుతుంది. భ్రమణం అంటే చుట్టూ తిరగడం. మరి ఆ వాక్యాన్ని ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకే విధంగా ఉండే పదాలు, వాటిని ఖచ్చిత పదాలు ఉన్నాయి. ఉదాహరణకు నటుడు చేసేది. నటుడు చేసేది అంటే నటన. అదేవిధంగా కింది వాక్యాలను కూడా చదివితే మీకు అర్థమవుతుంది. వాటి ద్వారా పదాలు రాయండి. చింతకాయ రుచి పులుపు. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం కునుకు. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. అదేవిధంగా కింద మీకు తెలిసినటువంటి మరికొన్ని పదాలను కూడా మీరు సేకరించి రాయండి. క్రింది వాక్యాలలో కర్తను గుర్తించి గీత గీసి పక్కన రాయమని ఇచ్చారు. కర్తను గుర్తించడం జరిగింది కాబట్టి మీరు వాక్యాలను పక్కన రాయండి. వ్యాకరణాంశాలలో భాగంగా మనకు ఉత్వసంధి పదాలు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి పదాలను చూడండి. రాముడు అతడు అంటే విడదీస్తే ఏమవుతుంది? రాముడు ప్లస్ అతడు. సెలవు ఇచ్చారు, సెలవు ఇచ్చారు. మ్రోగుచున్నది, మ్రోగుచు ఉన్నది. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు అందరూ. సంధి పదం విడదీసినప్పుడు రెండు పదాలు ఏర్పడతాయి. మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. అదేవిధంగా ఈ పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి స్వరం దీన్ని ఏమి అంటే పూర్వ స్వరం అంటారు. అదేవిధంగా ఉత్తర పదంలోని మొదటి స్వరాన్ని ఉత్తర స్వరం అంటారు. అయితే మనము సంధి విడదీసినప్పుడు ఇక్కడ ఉత్వ సంధిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్వ స్వరం చివరగా పదం చివరిలో ఉన్నటువంటి పూర్వ స్వరాన్ని బట్టి ఇక్కడ సంధి పేరు నిర్ణయించబడుతుంది. మీరు ఒకసారి గమనిస్తే డు అంటే విడదీస్తే ఏమొస్తుంది? డు ప్లస్ వు. డు అంటే డు ప్లస్ వు. అదేవిధంగా సెలవు అంటే వు ప్లస్ వు. మ్రోగుచు అన్నప్పుడు చు, చు ప్లస్ వు. కొంచెము అన్నప్పుడు ము, ము ప్లస్ వు. అదేవిధంగా సేమ్ భావము ము ప్లస్ వు. ప్రజలు అన్నప్పుడు లు, లు ప్లస్ వు. కాబట్టి పూర్వపదం చివరి అక్షరాన్ని విడదీసినప్పుడు మనకు వచ్చినటువంటి స్వరం ఏమిటి? వు. కాబట్టి చివరిలో వు వచ్చింది కాబట్టి ఇది ఉత్వ సంధిగా నిర్ణయించబడింది. అర్థమైంది కదా? అదేవిధంగా కింద మరికొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని చదివి మీరు విడదీసి రాయండి. కింది గద్యాన్ని చదివి భాషా భాగాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ని మీరు చాలా జాగ్రత్తగా చదివి అందులో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం ఏ ఏ పదాలు అయితే ఉన్నాయో వాటిని గుర్తించి రాయండి. అదేవిధంగా ఇక్కడ మీకు నీతి పద్యం కూడా ఇవ్వడం జరిగింది. 100 విధాలుగా చెప్పడము ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తర్వాతి తరగతుల అర్థాన్ని స్వానుభవం. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. పాఠంలో విన్నారు కదా, రాజు తనకు తానుగా స్వానుభవం తెలుసుకున్న తరువాతే ఆ యొక్క కంబలిని ఆత్మానందునికి వెనక్కి ఇవ్వడం జరిగింది.